నమస్కారం. మనము కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కంటెంట్, ఆ సినిమాకి సంబంధించినటువంటి యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ గురించి చాలా విశేషాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటాము. అలాగే నేను ఈ షణ్ముఖ అనేటువంటి పోస్టర్ చూసినప్పుడు ఆది కనిపిస్తున్నాడు, అలాగే అవిక. మరి డైరెక్టరు, ప్రొడ్యూసరు ఎవరు ఏంటి చాలా విశేషాలు తెలుసుకోవాలనుకొని ఈ రోజు షణ్ముఖ టీంని కలవడానికి వచ్చేసాను. సో నమస్కారం. హాయ్ నమస్కారం. దట్స్ ద వెరీ బ్యూటిఫుల్ అవిక గౌర్. అండ్ అవికాని మనము మేబీ నన్నంటూ ఉంటారు చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు అని. ఆ అమ్మాయి కూడా చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉంది. ఆల్మోస్ట్ హర్ చైల్డ్హుడ్ యవ్వనం అంతా ఇండస్ట్రీలోనే గడుస్తోంది. మనది కూడా యవ్వనం అలాగే ఇండస్ట్రీలోనే ఉంది. అండ్ అలాగే వీ హ్యావ్ ఆర్ ఆది సాయి కుమార్. ఆదితో నాకుండేటువంటి అనుబంధం తన ఫస్ట్ మూవీ నుంచి. తన ఫస్ట్ మూవీ ప్రీ రిలీజ్కి వాళ్ళ నాన్నగారు ఎలాగైతే అక్కడ కోఆర్డినేట్ చేస్తూ అంత బాగా జరగాలి అనేది ఇంకా ఇట్ ఇస్ సో ఫ్రెష్ ఫర్ మీ అప్పటి నుంచి. అండ్ సో హ్యాపీ టు సీ యూ ఆది. పోస్టర్ చాలా బాగుంది. మీరిద్దరు చాలా బాగా కనిపిస్తున్నారు. కానీ మా దగ్గర ఈ పోస్టర్ డీటెయిల్స్ కి కన్నా ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలని ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాము. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు షణ్ముఖ. సినిమా టైటిల్ అయితే ఆయన పేరు షణ్ముఖం. ఒక ఎం ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. షణ్ముఖం సపాని గారు, హూ ఇస్ నాట్ ఓన్లీ ద ప్రొడ్యూసర్, హీస్ అ డైరెక్టర్ అండ్ ఆల్సో ది యాక్టర్. లక్కీగా టుడే ఐఎమ్ ది యాంకర్. లేకపోతే ఆయన అది కూడా అయిపోతారు. నో. సో ఆది మీతోనే మొదలు పెడతాం. ఇందులో మీరు ఒక వెరీ స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఐ హర్డ్ ఇట్ ఇస్ అ డివోషనల్ థ్రిల్లర్. అది ఎలాగా డివోషనల్ థ్రిల్లర్ అంటే? అంటే బిగినింగ్ అంటే ఒక డివోషనల్ ఇది ఉంటుంది, డ్రామా ఉంటుంది కథలో. దాంట్లో ఒక అంటే మాకు తెలియదు అనమాట, ఆడియన్స్కి తెలిసిపోతుంది బిగినింగ్ ఆ పార్ట్లో. సో మేము ఒక ఇన్వెస్టిగేషన్ మీద రన్ అవుతుంటుంది, నాది కానీ తంది కానీ. సో తను ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. సో తీసుకొస్తే నేను ఫస్ట్ నుంచి నేను డినై చేస్తూ ఉంటాను అనమాట. డినై చేస్తూ తర్వాత ఇట్ గోస్ సీరియస్ మోడ్లోకి వెళ్తుంది. సో అక్కడి నుంచి అంటే ఒక డివోషనల్ టచ్ ఉంటూ ఒక సీరియస్ థ్రిల్లర్ జరుగుతూ ఉంటుంది. సో జనరలీ ఇప్పుడు డివోషనల్ ఇలా థ్రిల్లర్ ఇలా అనేసరికల్లా, మోర్ దెన్ డివోషనల్ థ్రిల్లర్ అనేసరికల్లా ఎక్కువగా నైట్ షూట్సే జరిగి ఉంటాయి కదా మీకు? డేస్ జరిగాయి, నైట్స్ జరిగాయి. నైట్స్ ఉండింది కదా, నైట్స్ కూడా ఉండింది. వీ షార్ట్ నైట్స్ ఆల్ సీన్స్ ఆల్సో. ఎస్ ఉండింది, నైట్స్ కూడా ఉండింది, డేస్ కూడా ఉండింది. హారర్ అంటే మోర్ అది ఇంకా ఎక్కువ ఉంటుంది. లక్కీగా ఇందులో హారర్ యాంగిల్ లేదు కాబట్టి. లేదంటే హారర్ అంటే నేను నెక్స్ట్ మూవీ అవన్నీ చేసినప్పుడు అంటే మొత్తం 30 days నైట్స్. మోస్ట్లీ నైట్స్ కదా కంప్లీట్ గా. సో మీ ఈ స్లీప్ సైకిల్ అంతా మారిపోతుంది కదా, హౌ డు యు మేనేజ్ అది? ఏం లేదు, టిఫిన్ మార్నింగ్ 6 వరకు షూట్ అయింది అనుకోండి, మంచిగా మన ఎక్కడికి రాది దాని పేరు కృష్ణానగరా? మన 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 కృష్ణానగర్ టిఫిన్ సెంటర్ పేరేంటి? పూర్ణ టిఫిన్ సెంటర్. టిఫిన్ చేసి పూర్ణ టిఫిన్ సెంటర్ మీరు ట్రై చేయాలి. టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి పడుకోండి, మళ్ళీ 2కి లేచి 3కి లేచి ఒక వర్కౌట్ చేసి మళ్ళీ షూట్. మళ్ళీ కానీ ఈ షూటింగ్ జరిగిన రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ రొటీన్లో పడాలి కదా, అప్పుడేం చేస్తారు? అప్పుడు ఒక రోజు ఎర్లీగా లేచిపోవడమే. ఓకే, అమెరికా లాగా జెట్ లాగ్ సెట్ చేసుకోవాలి అంతే. ఒక రోజు ఎర్లీగా లేచిపోయి ఇంకా హ్యావ్ టు బ్రేక్ దిస్ థింగ్. డన్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ తో మాట్లాడదాము. షణ్ముఖం గారు, ఐ యామ్ కంఫర్టబుల్ విత్ ప్రొడ్యూసర్. ఓకే, ప్రొడ్యూసర్ గా ఇది మీ సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ టైం మీరు పొలిటికల్ డ్రామాని తీసుకొని వచ్చారు, విచ్ ఇస్ ఆన్ అమెజాన్ ప్రైమ్, శాసనసభ. ఎస్. ఈసారి ఏమో థ్రిల్లర్. సో ఈసారి ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేయలేదు, ఈసారి డైరెక్షన్ అని ఎందుకు ఈ థాట్ వచ్చింది? ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఇది ఒక ఫస్ట్ మేము శాసనసభ అనే పవర్ఫుల్ టైటిల్ వచ్చి లాంచ్ అయిన తర్వాత సో చాలా కథలు విన్నాను. టైటిల్స్ నేను ఫస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ ద స్టోరీ అండ్ టైటిల్. ఓకే. సో షణ్ముఖ టైటిల్ అనుకొని టైటిల్ చుట్టూ కథని డెవలప్ చేసుకొని తర్వాత స్టోరీని డివోషనల్ ఎండింగ్ చేసుకున్న తర్వాత సో నా మైండ్లో నుంచి వచ్చిన స్టోరీ లైన్ని సో నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పి విత్ ద సపోర్ట్ ఆఫ్ రవి బస్రూర్, మ్యూజిక్ డైరెక్టర్. అది సెపరేట్ టాపిక్ అండి అసలు రవి బస్రూర్ గారు. సో మీరు అలా ఫస్ట్ టైటిల్ అనుకొని అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయింది అనమాట ఈ థాట్ అంతా. నా ప్రొడక్షన్ హౌస్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మూవీ కన్నా ఒక 10% నెక్స్ట్ ఉండాలి, సెకండ్ మూవీ కన్నా థర్డ్ మూవీ. సో ఐ డోంట్ వాంట్ 100 మార్క్స్ అట్లా కాకుండా స్టెప్ బై స్టెప్ ఐ వాంటెడ్ టు గ్రో. సో పొలిటికల్ కంటెంట్ తర్వాత ఈ కంటెంట్ని నా మైండ్లో నుంచి వచ్చిన థాట్ని మనమే హ్యాండిల్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది అనుకొని స్టార్ట్ చేశారు. సూపర్ అండి. అండ్ అలాగే అవికాని మనము చిన్నప్పుడు టెలివిజన్లో చూస్తూ వచ్చాము, ఆ తర్వాత మూవీస్లో చాలా ఎక్కువగా లైక్ చేశాము. వి లవ్డ్ యువర్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో చూడబోతున్నాము. అవిక దేని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందని మీరు చెప్పారు కదా,
అది దేని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుందో నాకు తెలుసు. చెప్పేయమంటారా? చెప్పేయమంటారా? చెప్పేయండి. అదే అది సార్, నేను చెప్పకుండా ఉండడానికి ఒక భారీ మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. చెప్పండి మేడం. అయ్యి పర్లేదండి, ఇవ్వక్కర్లేదు మీరు. అమ్మో, ఆయన చూసిన దాంట్లోనే నాకు భయం వేస్తుంది. వదిలేద్దాం. కానీ ఒక రిలేటెడ్ టు సంథింగ్ డెత్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అని తెలిసింది. సో సూసైడ్స్ మీద కదా. ఎస్. సో హౌ హస్ ఇట్ బీన్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ అండ్ కొత్త డైరెక్టర్ వారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హౌ ఇస్ హిస్ డైరెక్షన్ టేక్స్? I think కొత్త డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కొత్త డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, అది కరెక్ట్. కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్. I think the whole experience, if I have to put it in few words, it was exciting. It was definitely full of suspense because as the script went ahead, we realized that, you know, as an audience, when I was watching the film, I realized that there's so much suspense and thrill when it comes to the script. As an actor also, it's very exciting to, you know, go with the flow of the script and understand, okay, now this is how it's turning out, because after the editing of the film, it's also a surprise for all the actors. Okay, now this is how it looks. So it was really exciting to finally see the final product, and my experience working with all of them has been amazing. Aadi I've known since a while now, and we keep meeting for CCL and all of those things as well, and I'm the loudest cheerleader he has. Oh, okay. So it's always yeah. So for you know, to be on a workplace with him and not just have fun was also fun. I really had really good time shooting with him, and he's a brilliant actor, no doubt. I've seen his work earlier as well, and when I was told that he's going to be a part of it, I had no doubts but to just say yes, because he's amazing, and I've also adored his script choices. He also, you know, goes ahead with experiments and does different things as characters, and I like that about him. And I have been lucky enough to get characters where in interviews I'm not just talking about glam and looks, but also talking about what I bring to the table as an actor. So I think that he's also in the same category, which is why I'm extremely fond of him. And when it comes to our director and producer, I think it was very comfortable working with him. That's the priority for all actresses, that it has to be easy, it has to be comfortable, without drama, without the chaos. And that's how it was. My experience on this set was easy. It was definitely exciting because there were sequences where there was a lot of rain happening, the fake rain that was created, or a lot of huge, massive sets that were created. There was so much happening in this film that as an actor, I was always curious to know how they have done this, or what is the behind the camera, what's happening, and the DOP's work. I think everything put together was absolutely amazing. Superb. Yes. సో ఇది వింటేనే అర్థమైపోతుంది మీరు సినిమా చేయడాన్ని థరోగా ఎంజాయ్ చేశారు అని, యాజ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ దట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇక కమింగ్ టు ద బీజిఎం కింగ్ రవి బస్రూర్ గారు. రవి బస్రూర్ గారు అంటే మనకి కేజీఎఫ్ సినిమా, సల్లారు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. అండ్ చాలా రేర్గా ఇది జరిగే ఫినామినా ఏంటంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బీజిఎం హాంట్ చేస్తూ ఉంటుంది మనల్ని. సో అలాంటి రవి బస్రూర్ గారితో మీరు, పైగా ఆయన చాలా బిజీ, పెద్ద పెద్ద సినిమాలు ఇన్ని చేస్తూ ఉన్నాడు ఆయన, ఇన్ని ప్రాజెక్ట్స్, కానీ 2 సినిమాలు మీరు ట్రావెల్ చేశారు. మీకేమైనా హీస్ అ ఫ్రెండ్ టు యూ ఆర్? నో, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ, అండ్ నో చాలా కంఫర్ట్ ఉంటుంది అతనితో వర్క్ చేయడానికి. మెయిన్ కంఫర్ట్ ఫ్రెండ్ అనడం కన్నా, సో ఇలాంటి ఒక కంటెంట్ తీసుకున్నప్పుడు కంటెంట్ నిలబడాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో సాంగ్స్ లేదా ఒక ఐటమ్ సాంగ్, ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఇలాంటి జోనర్ కాకుండా ఒక కంటెంట్ బేస్డ్ షణ్ముఖ ఈజ్ అ పవర్ఫుల్ టైటిల్, పవర్ఫుల్ కంటెంట్. ఈ కంటెంట్ నిలబడాలి అంటే రవి బస్రూర్ లాంటి బీజిఎం. ఆఫ్టర్ దట్ ఎనీవే నాకున్న కంఫర్ట్ జోన్తో ఆల్రెడీ ఒక మూవీ ట్రావెల్ అయ్యాను కాబట్టి డెఫినెట్లీ అతని వర్క్, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కేజీఎఫ్ అయినా, సలార్ అయినా, లేకపోతే పెద్ద ఎనీ ప్రాజెక్ట్ యూ టేక్ ఇట్, అంతిమ్ వే ఆఫ్ వర్కింగ్, హార్డ్ వర్క్, ఆయన చేసే కృషి అనేది సేమ్ అనమాట. సో అతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. బాగా ఇన్వాల్వ్ అవుతారు స్క్రిప్ట్ లో కూడా, ఇన్పుట్స్ అన్ని కూడా ఇస్తారు చూసి, అవన్నీ కూడా చిన్నవి. సో దట్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా కొంచెం బీజిఎంకి ఇంకా కొంచెం స్కోప్ ఉంటే బాగుంటుందని చెప్పి కొన్ని అలాంటి ఇన్పుట్స్ కూడా ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టర్ డిజైన్ నేను ఎక్కడైనా చేయొచ్చు, స్మాల్, మీరు అన్నారు పోస్టర్ డిజైన్ చాలా బాగుందండి. సో అతని రెఫరెన్స్ అనమాట, గో విత్ కానీ స్టూడియో, ఈవెన్ దో డోంట్ కాంప్రమైజ్ ఆన్ ద ప్రైజింగ్ అండ్ ఆల్, యూ విల్ గెట్ ద గుడ్ అవుట్పుట్. ఇలాంటి సలహాలు కానీ. సో క్లైమాక్స్లో ఏదైనా
ఆయన ఇన్పుట్స్, దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. అదే. అతను సజెషన్స్ ఇస్తాడు. సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ సజెషన్స్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఫాలోడ్. ఓకే, అది ఇది చాలా కోఇన్సిడెన్స్ లాగా అనిపిస్తోంది. ఒక పక్కనేమో మీరు షణ్ముఖ అనే సినిమా చేస్తున్నారు, ఇంకొక పక్కనేమో రవిశంకర్ గారి అబ్బాయి సినిమా సుబ్రహ్మణ్యం అని వచ్చింది. రెండు షణ్ముఖుడు అన్నా సుబ్రహ్మణ్యుడు అన్నా ఒకటే కదా, 6 ముఖాలు. అలాగే రెండిటికి రవి బస్రూర్ గారే మ్యూజిక్. అవును, అసలు అదే చాలా ఈవెన్ ఈ పోస్టర్ డిజైన్ చేసిన వాళ్ళు కానీ స్టూడియోసే అద్వే సినిమా కూడా చేస్తున్నారు. అలాగే నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను, చెప్పేశాను పిలవండి. వాళ్ళకు కూడా మీరే చెప్పా, పిలవలేదు ఇంకా, పిలుస్తారని. సో యా అదే, బట్ యా అంటే మేము అనుకోలేదు అలాగా. తను వచ్చి షణ్ముఖ అని చెప్పిన వెంటనే నేను చెప్పా, మా బాబాయ్ ఇది కొడుకుది సుబ్రహ్మణ్యాన్ని ఒకటి చేస్తుందంటే, లేదు సార్ అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అన్నాడు. ఎవరి టైటిల్ ఫస్ట్ రివీల్ అయ్యింది? ఫస్ట్ వాళ్ళది. అవునా? ఓకే. సో నేను చెప్పా, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని. తర్వాత నేను బాబాయ్ వాళ్ళు కూడా చెప్పా, టోటల్ గా డిఫరెంట్ వాళ్ళది చాలా డిఫరెంట్ స్టోరీ. అదో ఫ్యాంటసీ. అవును, అది ఫ్యాంటసీ, ఇది ఒక ఇన్వెస్టిగేషన్. సో కానీ ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక 40% వరకు మనకి విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందులో కూడా ఉంది. అది కూడా ఉంది, బట్ అది కంప్లీట్ ఫ్యాంటసీ అది. బట్ ఇది కానీ స్టూడియోస్, వీళ్ళు పోస్టర్ డిజైన్, మళ్ళీ రవి బాసూరు, మళ్ళీ వాళ్ళు బెంగళూరు, వీళ్ళు బెంగళూరు. సో అన్ని అలా కుదిరే. అదే సో ఇట్స్ సమ్ టైమ్స్ యూనివర్స్ అలైన్ చేయడం అంటారు చూసారా. అవును, ఇద్దరు బ్రదర్స్. సో మేబీ నెక్స్ట్ ప్లాన్ చేయండి అయితే. నెక్స్ట్ యూనివర్స్ లో షణ్ముఖ అండ్ సుబ్రహ్మణ్య రెండు ఇద్దరు కలిసి డెఫినెట్లీ వీ కెన్ ప్లాన్ ఒక దగ్గర కలవడం అన్నమాట. అండ్ ఆ కాంబినేషన్ కి రవి బస్రూర్నే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందాం. డెఫినెట్లీ. అలాగే you have to be part of the universe. There's no doubt. And మీరు కూడా you have to be part of the universe. I'm part of the universe. Of course. Complete industry universe. You started the conversation, so it has to be. It has to be this way. మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఒక డైరెక్టర్గా ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ మనం అనుకుంటూ ఉంటాం అనమాట, ఇలా చేద్దాం అలా చేద్దాము అని, ఒక సినిమాని చూసినప్పుడు ఇలాంటి డైరెక్షన్ చేస్తే బాగుండేది అని. బట్ ఇప్పుడు మీరు రియల్ యాక్షన్లో ఉన్నారు, అక్కడ ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? టు బి ఫ్రాంక్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే ఆ కంఫర్ట్ చాలా బాగుంటుంది. బాగుందా? ఓహో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ. అవును, ఎండ్ ఆఫ్ ది డే మనీ, రిలేటెడ్ టు ద మనీ ఓన్లీ. కరెక్ట్. సో వేస్టేజ్ కానీ, ఇప్పుడు నేను నా ప్రొడక్షన్ హౌస్కి నేనే డైరెక్టర్ అయినప్పుడు 100 రూపీస్ కూడా వేస్టేజ్ అవ్వదు. సో వీ హ్యావ్ టు బి క్లియర్. అది ప్రోడక్ట్ కోసం 3 days 3 nights he said, 5 nights is short. see why I have done, ఇన్వాల్వ్ అయిన తర్వాత క్లైమాక్స్ టేకప్ అవుతుంది. టేకప్ అయ్యేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. అది యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి దట్ ఈస్ నాట్ వేస్టేజ్ ఆఫ్ ద మనీ. అదే కాదు, మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ ప్లేస్లో మీరే డైరెక్టర్ కాకుండా ఇంకో డైరెక్టర్ అయ్యి ఉంటే కూడా మీరు అలాగే ఉంటారా అని. డెఫినెట్లీ అండి. ప్రోడక్ట్ నేను శాసనసభ కూడా, మీరు ఇఫ్ యూ కెన్ ఎంక్వైరీ, ఈరోజు అమెజాన్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఐ హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ న్యూ యాక్టర్స్ అని, లేకపోతే న్యూ ప్రొడక్షన్ హౌస్ అనేది. మనం ఒక కంటెంట్ అనుకున్నప్పుడు దానికి స్టిక్ ఆన్ అవ్వాలి, ప్రోడక్ట్ అవుట్పుట్ రావడానికి మనం ప్రయత్నించాలి. సో ఏ డైరెక్టర్ అయినా, లాస్ట్ టైం మీరు వేణు అని వెంకటాపురం అని సినిమా తీశారు, తర్వాత శాసనసభ, అతనితో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. హౌ వాజ్ ద ప్రొడక్షన్ హౌస్? హలో వేణు గారు, ఈ ప్రొడక్షన్ హౌస్ మన సాప్ బ్రదర్స్ కదండి, సపానీ బ్రదర్స్ ఎలా ఉందండి? సూపరా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మంచి ఇన్పుట్ మంచి అవుట్పుట్ ఇచ్చేసారు వాళ్ళు, కాబట్టి ఐ థింక్ అలాగే ఉండాలేమో. కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తేనే, ఆ ప్యాషన్తో చేస్తేనే సినిమాలు ఆడియన్స్ కూడా అంతే ప్యాషన్తో ఎంజాయ్ చేస్తారు మూవీని. ఇక అది మీకు ఈ మూవీలో మరి ఫైట్స్ చాలానే ఉండుంటాయి కదా? 4-5 ఫైట్స్ ఉన్నాయి. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ అస్, ఏదైనా ఒక సీన్ కానీ, ఒక మెమరీ కానీ? మెమరీ కాదు అంటే, నేను రెగ్యులర్గా కమర్షియల్ ఫైట్స్, బట్ ఇందులో నాకు ప్రీ క్లైమాక్స్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్ చాలా ఇష్టం నాకు. అంటే వెరీ న్యాచురల్గా డిజైన్ చేసింది. అదొక యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా చేశారు మాస్టర్. అంటే కొంచెం ఒక చిన్న ఇంగ్లీష్ ఫిల్మ్ ఆ టైప్లో ఉంటుంది. ఎవరు చేశారు మాస్టర్? నందు మాస్టర్. బాగా చేశారు. ఎస్ అది క్లైమాక్స్ ఫైట్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్ ఫైట్ ఆల్సో వి షాట్స్ ఫర్ ఆల్మోస్ట్ 3 days ఫర్ టాకింగ్ 2 days తీసాం. సో 3 days అది. సో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ప్రాపర్గా డిజైన్ చేసాం. సో అండ్ నేను ఇంతవరకు పోలీస్ చేశాను, బట్ ఇందులో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కొంచెం అక్కడక్కడ కొంచెం డాడీ. అదే అడుగుదాం అనుకుంటూ ఉన్నాను నేను. అంటే ఇప్పుడు కొంతమంది కొన్నిటికి పాపులర్ అయిపోతారు కదా బాగా, ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ సిబ్లింగ్స్ కానీ చేసినప్పుడు కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. సో వాటి గురించి మీరు హౌ డు యూ ఫీల్ ఆర్ హౌ డు యూ టేక్ ఇట్?
లక్కీగా నాకు ఫస్ట్ ఫిలిం నుంచి ఐ వాంటెడ్ టు మేక్ ఎ డిఫరెంట్ ఐడెంటిటీ. ఎందుకంటే అందరూ నేను ఫస్ట్ ఫిలిం వెళ్ళినప్పుడు కొంతమందిని కలిసినప్పుడు హాయ్ చెప్పు అనేవాళ్ళు. హాయ్ చెప్పాను, మీ నాన్న వాయిస్ రాలేదు నీకు అని చెప్పేవాళ్ళు. సో ఇలా కంపేర్ చేసేవాళ్ళు అనమాట. యా, సో లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కంపేర్ మీ. సో ఐ టుక్ ఇట్ ఇన్ అ స్పోర్టివ్ వే. అంటే ఓకే, ఇప్పుడు నాకు యాస్టీస్ మా డాడీ వాయిస్ వచ్చేస్తే యాస్టీస్ అలానే ఉంటుంది, సో కంపారిజన్ వచ్చేస్తుంది. సో దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి డాడ్ ఏమో సాంగ్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు కదా, ఆయన ఎక్కువ సీరియస్ ఫిల్మ్స్ అలాంటి టైప్ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. బట్ హీఈస్ ఎ గుడ్ డాన్సర్, ఆయనకు అది తెలియదు ఆ విషయం. ఆయన చిన్నప్పుడు ఆయనకు తెలియదు నిజంగానే. ఆయన కొన్ని పంపిస్తూ ఉంటారు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు బాగా డాన్స్ చేస్తా చేసేయచ్చు కదా అని. లేదు ఆయన కొంచెం అలా ఫిక్స్ అయిపోయారు. ఆయన అంటే డాన్స్ కొన్ని ఫిక్స్ అయిపోయారు ఆయన. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ సాంగ్స్, మోర్ ఆన్ యాక్షన్, రొమాంటిక్ మూవీస్. సో అది బ్రేక్ చేశాను. సో టోటల్గా సో ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తున్నప్పుడు 100% ఆ కంపారిజన్ వస్తుంది. సో హీ కొంచెం అగ్రెసివ్గా కావాలని చెప్పి అడిగాడు. సో అగ్రెసివ్గా చేసే ఈ రోల్ వర్క్. ఓకే. అండ్ అందులోనూ సాయి కుమార్ గారి డైలాగ్ అయితే సూపర్ పాపులర్ కదా. ఎవరైనా సరే ఇలా అడగగానే కనిపించే ఆ 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి, అయితే కనిపించని నాలుగో సింహం పోలీస్. అవిగా యు నో దిస్ డైలాగ్? I've heard, yes, but I don't remember. You tell. కనిపించే 3 సింహాలు. Easy. కనిపించే I have no idea. కనిపించే 3 సింహాలు నీతికి, చట్టానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, To say loudly na, ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం పోలీస్. యా, ఇప్పుడు మీరు టోటల్ గా చెప్పాలి. ఇప్పుడు టోటల్ గా చెప్పు. Okay, next time I'll prepare. But you should watch his of course performance. You must have watched it. కానీ ప్రిపరేషన్ లాగా ఈ డైలాగ్ మాకంటే యాంకర్స్ కి అలవాటు అయిపోయింది అనమాట, ఇవన్నీ చెప్పి. సో ఈ ఫిల్మ్ లో మీరు ఆదిని కాస్ట్ చేసినప్పుడు సాయి కుమార్ గారిని కూడా పెట్టుకోవాలి అనేటువంటి థాట్ ఏమైనా వచ్చిందా, రన్ అయ్యిందా ఏదైనా పలానా క్యారెక్టర్ కి? ఇట్ వాస్ లైక్ ఆల్వేస్ వెరీ క్లియర్. ఓకే, షణ్ముఖ ఇట్స్ స్టోరీ క్యారెక్టర్లని బిఫోర్ డిసైడ్ చేసుకున్నాం. ఓకే. కాకపోతే సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్ పెట్టాలని ప్లాన్ చేశాము స్టార్టింగ్లో. బట్ కొంచెం స్మాల్ చేంజెస్ చేసుకొని వీఆర్ ఫినిష్డ్. ఓకే. సో ఇప్పుడు మనకి సపానీ బ్రదర్స్ ప్రొడక్షన్స్ నుంచి సెకండ్ ఫిల్మ్ ఇది. ఫస్ట్ ఏమో పొలిటికల్ డ్రామా, సెకండ్ ఏమో డివోషనల్ థ్రిల్లర్, మరి మూడోది ఏంటి? థర్డ్ మూవీ ఒక కామెడీ జోనర్ తీసుకుందాం. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక డీజే టిల్లు ఇట్లా ఒక కంప్లీట్ కామెడీ జోనర్కి వెళ్దాం. డీజే టిల్లు వాళ్ళందరూ మేల్ క్యారెక్టర్స్ చాలా మంది చేసేసారు కదా, నన్ను పెట్టుకోండి. డెఫినెట్లీ కామెడీ. థర్డ్ మూవీ డెఫినెట్లీ మా బ్యానర్లో కామెడీ జోనర్ ప్లాన్ చేశారు. అప్పుడు కూడా నా పేరు చెప్పట్లేదు ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. అమ్మో, నాకు అర్థమైపోయింది. ఓకే, సో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కంప్లీట్గా. వెరీ నైస్ అండి. జనాలు కూడా చాలా ఎక్కువగా కామెడీని లైక్ చేస్తూ ఉన్నారు, లేదా ఇలాంటి థ్రిల్లర్స్ని కూడా బాగా లైక్ చేస్తున్నారు. మన ఆడియన్స్ ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ రెడీ, కమాన్ మేము ఎంటర్టైన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం, మాకు ఇవ్వండి అని. సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము రిలీజ్? ఓన్లీ తెలుగు మాత్రమేనా అండి, వేరే లాంగ్వేజెస్ కూడా ఏమైనా? తెలుగు ఓన్లీ. తెలుగు మాత్రమే. ఓకే, యాజ్ ఆఫ్ నౌ తెలుగు. అండ్ అవిక, మీరు ఒక మేబీ నేను ఇప్పటికీ 33+ ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నప్పుడు యు ఆర్ ఆల్సో సీయింగ్ సో మెనీ టెక్నాలజీ చేంజెస్. ఎలా ఉండింది ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ టు ఇప్పుడు ఈ షణ్ముఖ సినిమా వరకు? It's amazing. I think as an actor we are very lucky that we get a chance to learn different things on every different set, to see different things on every different set. And my last experience that really blew my mind was my Hindi film called Bloody Ishq, because we shot entirely under green screens, and we didn't even have a real chair. It was all just green. Yeah, and the experience was so different, because that's when your real test happens as an actor, because if it's a hospital scene, you feel like you are in a hospital and you have to act. You don't have any other gimmicks to help you do that. Physically, so nothing is present, nothing actually. at all. Yeah. Nothing at all. So that was it blew my mind completely, and it just made me realize that we have come to this day and age where everything is so difficult, and at the same time it also has made easy for a lot of things. Like for example, if I was actually shooting in a hospital, my hair wouldn't be perfect. Everything, wouldn't be as perfect as it was in the film, and it happened because I was in AC and very comfortable. So where there is difficulty, there is also ease, I've realized. And when it comes to the VFX and everything that I'm talking about in Shanmukha, it is crazy because it's a lot. And when I see such films, it's very exciting for me, because I always want to know
what went behind doing all of this and how much effort that it's taking. Because when he was mentioning about the fight sequences, I want to add that every time there was something happening, a single punch or a single kick, I was the one getting really excited, because at the end of the day I know that the ropes won't be visible, everything is going to look real, everything is going to look crazy with the background music. So I was just seeing the whole scene as a viewer, as an audience, and I realized that when the VFX is added, or when such technologies have been, you know, such at a good level now, and when all of that will be added, and finally when you watch the film, it's going to blow your mind. సో విఎఫ్ఎక్స్ ఉన్న ఆ విఎఫ్ఎక్స్ కనిపించకుండా చేయడమే గొప్ప విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ ఉండాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. అండ్ యాజ్ షీ రైట్లీ సెడ్, వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఆ థ్రిల్ ఏదైతే ఉందో దాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు షణ్ముఖ సినిమాతో. మీరు చాలాసార్లు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బిహైండ్ ద సీన్ వుడ్ యూ వాంట్ టు డైరెక్ట్? Of course, why not? I never say never. ఏమంటే మీ కాంపిటీషన్ ఇక్కడే we would co-direct something, why not? Okay, super. But at the end of the day, when I say stuff like this, it also comes out of the thought of being in the industry for so long. When you're seeing so many filmmakers, when you're working with a Mahesh Bhatt, when you're working with so many people, you want to know what's running in their head. And that's the curiosity I live by, and that is what keeps me grounded, I believe, because it always keeps me in a loop of learning. And I think that's why I am the way I am. Otherwise, I know. కానీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అవిక? ఎప్పుడు నాకు ఆ క్వశ్చన్ ఉండేది, బికాస్ యాజ్ అ చైల్డ్ ఓన్లీ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ స్కూల్ అండ్ ఆల్? everything was easy, because every time I went to the school and every time I got out, how usually kids would go to play cricket or go swimming, I would go into shoot. Wow. I was just be on sets with my hair and makeup sorted and just act. And it was all a hobby when it started, of course. And I never understood that it's turning into a career so early in my life. And of course, when the typical age comes when you decide your stream and all of this, and that's when my parents told me that now you take your time, now you take a break, you decide if you want to do this. And of course, I went back crying to them after 8 months, saying, no, I have to act, I can't do anything else, I just want to act. And I think they also saw the love that I have for cinema, the love that I have for writers, directors. It just makes me a person who, you know, wants to be a part of cinema, be it writing, and also I've written in the past. So when it comes to all of these things, it really, as an actor, helps me, because I understand that it's not just the faces that make a movie successful, but also everything that goes behind. Everything put together has to be at 100% is when people see that result. And I think that belief is something that keeps me not playing safe, because otherwise it is very easy for me to say yes to every commercial film that comes my way. But I choose not to do that, because I want to work with maybe new directors or maybe new actors, or, you know, people who are experimental. I want to do all of that because it, at the end of the day, makes me feel satisfied with the work that I do. అండ్ అది మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు వాట్ ఎగ్జైటెడ్ యూ మోస్ట్? లైక్ మీరే నరేట్ చేశారండి స్టోరీ ఆదికి. సో మీకేంటి ఎగ్జైటింగ్గా అనిపించింది? ఆయన నరేషన్ ఎగ్జైటింగ్గా అనిపించిందా? స్టోరీలో పాయింట్ ఏదో నవ్వుతున్నాడు అది. ఆయన షణ్ముఖ అని పేరు చెప్పారు, సో మీ పేరే టైటిల్ పెట్టేశారు. అదే కదా, ఎవరికైనా అదే థాట్ వస్తుంది, నాకు కూడా అదే వచ్చింది. సో లేదండి, అంటే అదే ఒక డివోషనల్, నేను ఈ జానర్ ఎంతవరకు చేయలేదు, నేను చేశాను థ్రిల్లర్స్ కానీ. సో ఒక చిన్న విఎఫ్ఎక్స్, చిన్న ఇది ఒక డివోషనల్ టచ్ ఉంటూ ఇంతవరకు నేను ఏ సినిమా చేయలేదు. సో అదొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్యూర్ కంటెంట్, ఇది మంచి కంటెంట్ బేస్ చేసుకొని చేసాం. అంటే నాట్ కమర్షియల్గా నాకు తనకి సాంగ్స్ అలాగ ఉండకుండా ఒక కథలో వెళ్తూ ఒక కంటెంట్ని. సో ఇప్పుడు అదే కదా అందరూ ఇష్టపడేది. సో దాన్ని ఎక్సైట్ అయ్యాను నేను. అదొకటి. తన క్యారెక్టర్ కూడా ఈక్వల్లీ పవర్ఫుల్ అని ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇద్దరు కూడా కలిసి ఇన్వెస్టిగేట్ చేయడము, అదంతా కూడా ఒక మంచి ఒక ఫ్లో ఉంటుంది కథలో. ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పాను. తను కూడా నచ్చింది స్క్రిప్ట్. ఇమ్మీడియట్గా తను వినింది, తను కూడా చాలా బాగుందని చెప్పింది. సో అలా వి ఆల్ స్టార్టెడ్. షణ్ముఖం గారు, ఇందులో మనం బీజిఎం గురించి మాట్లాడాము, అయితే సాంగ్స్ పరంగా కూడా చాలా లవ్లీ సాంగ్స్ కంపోజ్ చేశారు. టోటల్ 4 సాంగ్స్ ఉంటుంది. ఒకటి మదర్ సెంటిమెంట్, 2 లవ్ సాంగ్స్ ఉంటుంది, ఒక టైటిల్ ట్రాక్ ఉంటుంది, ఈశ్వరపుత్రుడా అని టైటిల్ ట్రాక్. ఓకే.
సో ఈ సినిమా ఏదైతే ఉందో ఈ డివోషనల్ థ్రిల్లర్ అనేది ఐ డోంట్ థింక్ సో ఇది తెలుగు వరకే పర్టైన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇది ఎక్కడికైనా లైక్ కాంతారా అనేటువంటి ఒక సినిమా వాళ్ళు తీసినప్పుడు కూడా మేబీ దే డి నాట్ థింక్ దట్ దీనికి ఇంత స్కేల్ వచ్చేస్తుంది అని అందరూ చూసేశారు. సో అలాంటి ఒక యాంగిల్ ఉంటుందా ఈ మూవీలో? కాంతారా కూడా స్టార్టింగ్ కన్నడ వర్షన్ కూడా తీశారు. అవును, పాజిటివ్ టాక్ చాలా మంచి ఫీడ్బ్యాక్ రావడంతో వన్ లాంగ్వేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మేము యాజ్ ఆఫ్ నౌ తెలుగు వీఆర్ వెరీ క్లియర్. సో డెఫినెట్లీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ విల్. ఓకే, సో మీరు ఒక ప్రొడ్యూసర్గా రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? లేదా యూ జస్ట్ థాట్ దట్ మూవీసే చూసి నేను ప్రొడ్యూసర్ నేనే అవ్వాలి అనుకున్నారా? అలాగే డైరెక్టర్గా రావడానికి కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? అలా ఏం లేదండి. 2002లో వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి వచ్చేసాం చిత్తూరు నుంచి. మా మామగారు అప్పుడు జీఈ కంపెనీలో బేగంపేటలో వర్క్ చేసేవాళ్ళు. అంటే ఏదో అవ్వాలి ఇండస్ట్రీలో. వచ్చిన తర్వాత అతను చెప్పాడు, ఈ ఇండస్ట్రీ అంత ఈజీ కాదు, ఫస్ట్ నువ్వు సెటిల్ అయిన తర్వాత చదువుకో. దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఏజ్. 10th క్లాస్ ఉన్నారు, వెళ్ళాము, చదువుకున్నాం, బై గాడ్ గ్రేస్ బిజినెస్ చేసాము మా బ్రదర్ వాళ్ళతో కలుసుకుని, జాయింట్ ఫ్యామిలీ. సో నేను పొలిటికల్గా కొంచెం యాక్టివ్ ఉంటాను. సో ఆ కంటెంట్ రావడం అలా అన్నీ జరిగిపోయింది. సో చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీ అంటే ఒక డ్రీమ్ ఉండేది. సో మీరు అటు కన్నడ సినిమాలు ఇటు తెలుగు సినిమాలు రెండు వాచ్ చేస్తూ పెరిగారు. అంతేగాని ఇన్ పర్టిక్యులర్ ఒక పర్సన్ పేరు చెప్పమంటే దేర్ ఇస్ నోబడీ లైక్ దట్. అలా ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్లోనే శంకర్ అని నా 10th క్లాస్మేట్ ఫ్రెండ్ ఉంటాడు, విలేజ్లో ఉంటాడు. ఇద్దరం కలిసి శంకర్ గారు కాదండి, అలాగే మన గేమ్ చేంజర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, స్టిల్ ఈజ్ అట్ విలేజ్ ఓన్లీ. మేమిద్దరం వచ్చేసాం ఏదో ఇండస్ట్రీకి వెళ్ళాలని. వచ్చి ఒక మన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాం. ఏదో సంథింగ్ ఏదో ఒక లెటర్ వచ్చింది, ఒక 25 రూపీస్ 25 పైసా కార్డు ఉండేది అప్పుడు, పోస్టల్ కార్డు. మా ఇద్దరికి ఒక లెటర్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో. పంపించారు మీరు అప్లికేషన్? అసలు అప్పుడు ఉండేది చాలా ఇండస్ట్రీలో, మీకు తెలిసిందే కదండి. మావే ఏవో గేమ్ షోస్ ఏమో. వచ్చాము, మోసపోయాము. కృష్ణానగర్లో ఒక బిర్యానీ పెట్టించారు అప్పుడు, బవాచి స్టిల్ ఉంది అది అనుకుంటున్నాను. ఓకే. సో మా మామగారు దిస్ ఈజ్ నాట్ ది రైట్ ఏజ్, యూ నీడ్ మోర్ మెచ్యూరిటీ అన్నాడు. సో అలా ట్రావెల్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్గానే ఎంటర్ అయితే వై నాట్ అని ఎంటర్ అయ్యాం. ఇట్స్ గోయింగ్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూస్డ్ బై యూ అండ్ యువర్ బ్రదర్స్. సో వాళ్ళ గురించి కూడా లైక్ తులసిరామ్ సపాని గారు అండ్ రమేష్ యాదవ్ గారు. వితౌట్ బ్రదర్ సపోర్టు నేను ఈ మూవీ చేసేవాడిని కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము డిఫరెంట్ వర్టికల్స్లో ఉన్నాము. ఈ మూవీ వర్టికల్కి వచ్చినప్పుడు దే విల్ గివ్ ఓన్లీ మనీ, యూ టేక్ కేర్. సో ఆ కంఫర్ట్ ఉంది ఫ్యామిలీలో. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్స్ తులసి అండ్ రమేష్, బోత్ ఆఫ్ దెమ్. సూపర్. ఎందుకంటే కేవలం మీతో కో ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, మీకే ఇంకా కంప్లీట్గా దే విల్ నాట్ ఇన్వాల్వ్. ఒక్కొక్క వర్టికల్ అనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాం, కన్స్ట్రక్షన్ దే విల్ టేక్ కేర్, సివిల్ ఉండాలి అట్లా. గ్రేట్ అండి. అంటే ఫర్ అ పర్సన్ హూ కేమ్ ఆఫ్, మేబీ అప్పుడు మీరు అలాగే కంటిన్యూ అయ్యి ఉండుంటే ఈరోజు ఇలా ఒక బిజినెస్ పెట్టి సక్సెస్ సాధించి ఒక ప్రొడ్యూసర్గా మారడం కష్టం అయి ఉండేదేమో, కొంచెం డిఫికల్ట్ పాత్ అయి ఉండేది. కానీ మీ మామయ్య గారు కదా ప్రభాకర్, ఆయన నిజంగా గ్రేట్. ఆయన చాలా మంది యూత్కి ఇలాగే చక్కగా మంచి బాట చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ నైస్ అండి. ఓకే, సో షణ్ముఖం గారు, మీరు ఆది గారిని ఈ క్యారెక్టర్కి అనుకోవడానికి గల కారణం ఏంటి? సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు షణ్ముఖ ఈజ్ ఏ పవర్ఫుల్ టైటిల్, పవర్ఫుల్ కంటెంట్. అందులో ఈ కంటెంట్కి హీరో క్యారెక్టరైజేషన్ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. సో పోలీస్ అనగానే మాకు ఫస్ట్ సాయి కుమార్ గారు గుర్తొచ్చారు, మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి. సో ఇమ్మీడియట్లీ ఆది గారు పోలీస్ క్యారెక్టర్ అనగానే నా మైండ్లో ఫస్ట్ ఆది గారు వచ్చారు. సో అదొకటి. సెకండ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీఏ, ఇక్కడ బంజారా హిల్స్లో చేశాను నా ఎంబీఏ. అప్పుడు లవ్లీ మూవీ రిలీజ్ అయింది, సినిమాక్స్లో వెళ్ళాను. స్టిల్ ఆ లవ్లీ పోస్టర్ ముందు మా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరం కలిసి సినిమా బాగుందని సెల్ఫీ తీసుకున్నాం. ఫేస్బుక్లో స్టిల్ ఉంది ఆ పోస్టర్. సో అప్పటి నుంచి కూడా నాకు ఆది గారు అంటే అతని ఎనర్జీ లెవెల్ స్క్రీన్ మీద, అతని డ్యాన్స్ కానీ సో మైండ్లో ఉండేది. సో ఈ రెండు ఇన్సిడెంట్ల వల్ల షణ్ముఖ అనగానే అంటే స్టోరీ పవర్ఫుల్ టైటిల్, పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చాము. నెక్స్ట్ మూవీ డెఫినెట్లీ విల్ ప్లాన్ డ్యాన్స్. ఇందులో లేదు కదా
డాన్స్ తక్కువ ఉంటుంది. ఈ స్టోరీ బేస్డ్ అంతే సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది. ఈ మధ్య చేసిన అన్ని సినిమాల్లో లేవు. సో నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే సినిమా 100% చెప్పారు కదా ఆయన ఒకటేసారి 100/100 కాదు, కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తామని. సో నెక్స్ట్ దాంట్లో మనం ప్రాపర్గా హుక్ స్టెప్, డాన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అది మీకేమో ఫ్యామిలీ అందరూ ఈ మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీయే. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవే నడుస్తూ ఉంటాయి అందరూ కలిసినప్పుడు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? నేను ఇంకా కొంచెం స్పోర్ట్స్, నాకు ఈ మధ్య ఎక్కువ టెన్నిస్ ఇవన్నీ చూస్తాను. డాడీ కూడా క్రికెట్ ఓకే, కానీ డాడీ 24 hours ఇంకా సినిమానే. అంటే నాన్నగారు, అలాగే నాన్నగారు బ్రదర్స్, బాబాయ్లు, మా ఇంట్లో మా తాతగారు ఉన్నప్పుడంతా డైనింగ్ టేబుల్లో ఫుల్ సినిమాల డిస్కషన్లు, ఇలా సడన్ గా వచ్చేసి ఇలా డైరెక్షన్లో ఇలా చేయాలని మా బాబాయ్ ఇలా చెప్పేవాడు ఇవన్నీ. సో ఇంట్లో ఇప్పుడు కంప్లీట్ సినిమా ఇదే ఉంటుంది. అండ్ ఈవెన్ మా సిస్టర్ కూడా, ఈవెన్ దో షీస్ డాక్టర్, తనకు కూడా సినిమా నాలెడ్జ్ బాగుంటుంది. సో అందరం కూడా, మా మమ్మీకి కూడా సినిమాలు అంటే ఇష్టం, అన్ని చూస్తుంది. సో ఇంట్లో ఎప్పుడు దట్ వైబ్ ఇస్ దేర్, మూవీస్. ఇప్పుడు ఈ వైబ్ లోకి మీ వైఫ్ కూడా వచ్చేసారు కాబట్టి తను కూడా ఇప్పుడు ఇందులో ఇలాగే మాట్లాడడం మొదలెట్టేసిందా? తను కొంచెం అంటే తనకు కంప్లీట్ గా తనది లాయర్, వాళ్ళ ఫాదర్ లాయర్ అనమాట. సో తను వాళ్ళ సైడ్ డాక్టర్స్ అలాంటి అందరూ ఏంటి డాక్టర్స్, ఇంజనీర్స్, అలాంటి ఫ్యామిలీ. తను కూడా స్లోగా ఇప్పుడు సినిమాలోకి వచ్చేసింది. ఇప్పుడు తను కూడా అన్ని ఓకే ఇలా. మీరు సీన్స్ అంటే తన సెక్షన్స్ అంటదేమో. అమ్మో, అంటే వాళ్ళు మాట్లాడాల్సింది అవే కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ లాయర్ క్యారెక్టర్ చేస్తున్నా. సో ఏమైనా ఇన్పుట్స్ తీసుకుంటున్నారా? మా డాడీని అడిగి తీసుకో ఇన్పుట్స్ అని చెప్తుంది. వద్దులే బాబు. కానీ బాగుంది. ఈ సినిమాలో ఏమో మీ డాడీని అడిగి ఇన్పుట్స్ తీసుకోవాలి, నెక్స్ట్ సినిమాలో ఏమో వాళ్ళ డాడీని అడిగి ఇన్పుట్స్ తీసుకోవాలి. అందులో సెషన్స్ మీద డైలాగులు కూడా ఉన్నాయి. ఓకే ఇలాగా అలాగ కొన్ని అంటే ఎంటర్టైన్మెంట్, బట్ ఒక లాయర్, ఒక ఫన్నీ ఇది అది. సో తను కూడా ఇప్పుడు ఏంటంటే మోర్ నాకు షీ గివ్స్ మీ ఇలా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ప్రెజెంట్ చేయాలి, బాగా అడ్వైస్లు ఇస్తూ ఉంటుంది అరుణ. సో తను స్లోగా తను కూడా మోర్ షీ వాచెస్ మోర్ మూవీస్ దెన్ మీ. నాకంటే ఎక్కువ సినిమాలు చూస్తుంది అంతా. సో వాటికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా వస్తాయి. ఇన్పుట్స్ ఉంటాయి ఇలాంటి సినిమాలు. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్స్ అన్ని చూడటము, అండ్ కొన్ని కొరియన్ ఫిల్మ్స్ కూడా చూసేస్తుంది అప్పుడప్పుడు. ఇది మనం రీమేక్ చేసేస్తే బాగుంటుంది కదా అంటుంది. అలా రీమేక్ చేస్తే ఇప్పుడు కేసులు వేస్తారమ్మా, అలా రీమేక్ చేయకూడదు, మళ్ళీ దానికి కాస్త రైట్స్ కి డబ్బులు కట్టి అలా చేయాలి. అండ్ అలాగే అది మీరు యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ యువర్ అవెన్యూస్, లైక్ ఓన్లీ సినిమాలే కాకుండా ఓటీటీ ఇన్ని చేస్తూ ఉన్నారు. యూఆర్ ఎక్స్పెరిమెంటింగ్. సో హౌ డస్ దట్ ఫీల్? లైక్ నైస్ అండి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇట్స్ థియేట్రికల్ కొంచెం అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయిపోయింది. థియేటర్కి జనాన్ని రప్పించాలంటే ప్రాబ్లం అయిపోయింది. కానీ బట్ వాట్ అంటే చాలా ఓటీటీస్ ఓపెన్ అయ్యాయి, వెబ్ సిరీస్లు ఓపెన్ అయ్యాయి, అట్ ద సేమ్ టైమ్ డైరెక్ట్ డిజిటల్ ఫిల్మ్స్ ఓపెన్ అయిపోయాయి. సో అందరికీ వర్క్ చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా. సో దట్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్, ఎవ్రీబడి ఆర్ ఆక్యుపైడ్ విత్ వర్క్ అండ్ సో మెనీ, ఆల్ ఆర్ బిజీ. సో అలా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, మనకి మంచి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటంటే మొన్న కమిటీ కుర్రాలు కానీ ఇలాంటి ఫిల్మ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మలయాళం టైప్ ఫిల్మ్స్ మన వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అంటే వెరీ న్యాచురల్ ఫిల్మ్స్ని జనాలు చూసేస్తున్నారు. సో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉంది యాజ్ అన్ యాక్టర్ అనేది. అంటే ఇదివరకు అయితే సినిమా నేను చేస్తున్నప్పుడు ఒక చిన్న పాస్ ఇస్తే లాగ్ అనేవారు. ఒక పాస్ ఇచ్చి అది యు రిమెంబర్ నో వెన్ యూ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ బిగినింగ్, ఐ మీన్ టాకింగ్ అబౌట్ వెన్ ఎడిట్ ప్రేమ కావాలి, అంత పాస్ వద్దు, లాగ్ వచ్చేస్తుంది ఎడిట్లో ప్రాబ్లం అని. ఇప్పుడు ఆ పాస్లే ఇమ్మంటున్నారు, ఆ లాగ్లే బాగుంటున్నాయి యాక్టింగ్ చేస్తున్నప్పుడు అని. సో ఇప్పుడు మన మలయాళం సినిమాలు చూస్తే వెరీ న్యాచురల్గా ఉంటాయి. ఒక జస్ట్ ఒక కప్పు అలా పెడుతూ అలా నడుచుకుంటూ వర్క్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ వాడు యాక్ట్ చేస్తాడు. అది మనకి కమర్షియల్ ఫిలిమ్స్లో ఆ యాక్టింగ్కి నాన్ సింక్ కొడుతుంది. ఇప్పుడు ఏంటంటే స్లోగా దానికి మనం అలవాటు పడ్డాం. సో మేబీ ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉంటుంది. సో పులి మేక నేను చేస్తున్నప్పుడు అది మైండ్లో పెట్టుకొని చేశా. ఇంకా మనకి కొంచెం పెర్ఫార్మెన్స్కి టైము స్కోప్ హ్యాపీగా ఉంది, అది చేసుకోవచ్చు. సినిమాకి అది ఉండదు ఎందుకంటే లాగ్ చెప్పేస్తారు. సో అందుకని చెప్పి వాంటెడ్లీ చిన్నగా పాస్ ఇచ్చుకుంటూ హ్యాపీగా చేసాం. ఓకే, సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతూ ఉన్నారు. అండ్ ఆడియన్స్ కూడా అంతకుముందులాగా ఇది టెలివిజన్, ఇది ఓటీటీ, అది సినిమా అనే డిఫరెన్సెస్ మెల్లిగా తగ్గుతూ వచ్చి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటే అది చూస్తున్నారు. సేమ్ వే అవికా, వాట్ అబౌట్ యూ? మీరు యువర్ అవెన్యూస్ ఆఫ్ యువర్ కెరియర్ మీరు కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. It is very exciting because like he mentioned that there are so many opportunities for so many people now that everybody is also not just getting a chance to work but also to kind of showcase what they are capable of. And that is exactly what also happened with me because there was a time when I was
getting good work, but not something that creatively satisfies me. It was just maybe dancing around the trees, and I was not happy with stuff like that. So I had a choice to say no, because I had many other OTT options where a #bro kind of films came out, Net came out, and all of these films that I worked for, I feel so proud that even though it wasn't released in the theaters, I still got the eyeballs that I deserved. And that, as an actor, is kind of it gives you that sense of security also, because your work keeps happening, and that just speaks for itself. And for a person like me who wants to, you know, go all out and do different kinds of content and everything, not everything is welcomed on the big screen, and which is why for a person like me, or for an actor like me, OTT kind of becomes like a safe place to, you know, gamble upon for the producers. So it is exciting. And also as a filmmaker, my 2 films that released in the theaters didn't do well in the theaters, but when they were released on Prime Video, they are doing extremely well. So it also made me realize that of course it would have been a better choice to go directly on OTT, but nonetheless, now that it's making money, I am proud of it. Superb. So Bro is that one you did with Naveen. Naveen. Yeah, you called me for the premieres and Yes, stuff. yes. Yeah, really nice film. Yeah, see, OTT. Net is with Rahul Ramakrishna and yes. The Net is that one. ఎస్ సో ఉయ్యాలైనా జంపాలైనా అలాంటి సినిమా కానీ, సినిమా చూపిస్తామమ్మ కానీ, ఇవన్నీ వీటిల్లో ఉండే సాంగ్స్, మీ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా గుర్తుండిపోతాయి అనమాట. అండ్ యాజ్ యూ వెరీ రైట్లీ సెడ్, ఇప్పుడు దేర్ ఇస్ అన్ స్కోప్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అయితే ఈ ఉయ్యాలైనా జంపాలైనా సాంగ్ ఇంకా గుర్తుందా మీకు? It haunts me even now. Can sing please. Oh God. I will try today. My throat is a little, but I'll try. Okay. ఉయ్యాలైనా జంపాలైనా నీతో మూగమని, మళ్ళీ మనల పుట్టించాడు సీతారాములని. బస్ స్వయం వరం అనేట్టుగా ఇలా నీ చూపులేనపై పడి ఓ పూలమాలగా. Now the singers are going to kill me. హరివిల్లు You sing so well. బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగేలిలా. సూపర్. బాబా ప్లేస్ కాపీ రైట్స్ ఏం వేయకండి, మేము పాడిన దానికి. చాలా బాగా పడుతున్నారు. 10 years బ్యాక్ మూవీని కూడా స్టిల్ లిరిక్స్ అంటే గుర్తుపెట్టుకొని కొన్ని పాటలు మనకి అలా చాలా In the July. అలాగే ఆదివి కూడా సినిమాలోని లవ్లీలో కానీ, సుకుమారుడిలో కానీ సాంగ్స్ స్టెప్ అందులో బాగా పాపులర్ అయింది కదా. నీలాకాశంలో ఆ సాంగ్ నాకు అసలు లేనంత లేదు. ఓకే, సో ఈ షణ్ముఖ సినిమాలో మీరు మదర్ సెంటిమెంట్ సాంగ్ అన్నారు కదా, మనకి కేజీఎఫ్లో కూడా చాలా ఎక్కువగా హుక్ చేసి పెట్టింది ఆ మదర్ సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే. అలాగే సలార్లో కూడా మనకి ఒక మదర్ సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఇది కూడా నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే దాని మీదే రన్ అవుతూ ఉంటుందేమో ఆ మదర్, ఆ పేరెంట్ దానికి అని మీరు ఏమైనా దాని గురించి చెప్దాం అనుకుంటున్నారా? స్టోరీలో ఈ సాంగ్ మెయిన్ ఫస్ట్ సాంగ్ మూవీలో ఇదే అండి, మదర్ సెంటిమెంట్ సాంగ్, షణ్ముఖుడి రిలేటెడ్ సాంగ్ అది. సో అంటే స్టోరీ పరంగా అంతేనా? అంతకన్నా అంటే షణ్ముఖుడు అని ఎందుకు పెట్టారు? ఈయన పేరా షణ్ముఖుడు? అది సస్పెన్స్. ఓకే, సో దాన్ని ఇప్పుడే మీరు రివీల్ చేయట్లేదు అనమాట. మీ పేరైనా చెప్పచ్చా మీరు సినిమాలో? సారా. అన్ని సినిమాలు చేస్తూ ఉంటారు కదా, అది ఎలా గుర్తుపెట్టుకుంటారు అన్ని క్యారెక్టర్స్? ఫ్రమ్ టుమారో యూఆర్ స్టార్టింగ్ అనదర్ న్యూ ఫిల్మ్, సో ఈచ్ టైమ్ ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ కదా టు రిమెంబర్. అవును, కొన్నిసార్లు ఇదవుతుంది. బట్ యా, బట్ ఇది మనం He knows that I will really get angry if he doesn't remember. So it's సేమ్ అందుకని బాగా గుర్తుపెట్టుకొని. ఓకే, వాట్స్ మై నేమ్, టెల్ మీ ఇన్ ద ఫిల్మ్. Karthi. బో, ఇద్దరు చక్కగా గుర్తుపెట్టుకున్నారు. డైరెక్టర్ గారు మీరు సక్సెస్ఫుల్ అండి. సో మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము ఫర్ షణ్ముఖ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అ డివోషనల్ థ్రిల్లర్. తప్పకుండా వెళ్ళి సినిమాని చూద్దాము. అండ్ ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంగేజింగ్ బికాజ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఒక మదర్ సెంటిమెంట్, అలాగే ఒక లవ్ యాంగిల్, అండ్ ఆల్సో అ లాట్ ఆఫ్ థ్రిల్.
అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్కువగా కష్టపడి చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఎంగేజింగ్. ఆల్ ది బెస్ట్ అండి మీకు ముగ్గురికి. అలాగే టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మీతో వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, so many people must have helped for the film. వాళ్ళందరికీ కూడా hearty congratulations to everybody. Thank you so much and thank you so much. I want to mention this before we leave. Suma garu, you have been really, really kind to me, and you've been so special and so lucky for me that every time I've promoted a film with her, it's been a hit. wow. Yes, she's been like a lucky charm for me. So I'm sure about this one. Don't worry. So obviously for me also, my first film, Really? she was there. So yeah. పాతుకుపోయాను ఇక్కడే. I've been promoting things with her since Chinnari Pelli Kooturu. Yes. I've She came to my house. Yes. చిన్నారి పెళ్లి కూతురు అప్పుడు ఇంటికి వస్తే అప్పుడు చీర పెట్టి వాళ్ళ అమ్మగారు తను Last year she called me, so I went with my family, my dad and all, full Kerala food and all. Absolutely. Very, very She's such a tasty food. We love you. Thank you so much and love you too. Thank you. Keep doing the great work. I'll and make you maybe proud. someday we'll see you as a director. Oh. Yeah. Yes. So lady director. Lady Why director. So all the best మీ బ్యానర్ కి కూడా ఇంకా చాలా మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. And all మూవీస్ the కి best. మళ్ళీ మీరే యాంకరింగ్ గా రావాలి మేడం. తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. And Aadi, looking forward to seeing many more projects. Thank you. Thank you. Abhika.